ఈరోజు ముఖ్యంగా నిన్న ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వంలో చేసినటువంటి మోసాల్ని కప్పిపుచ్చుకుంటానికి నిన్న పశ్చిమ గోదావరి జిల్లా వచ్చి భీమవరం హెడ్ క్వార్టర్లో ఒక మీటింగ్ పెట్టి అవాస్తవాలు మాట్లాడడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలా, ఏది చెప్పినా కూడా పేపర్ మీద ప్రతిదీ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎప్పుడూ కూడా అక్వా రంగానికి ఎప్పుడూ కూడా బలమైనటువంటి ఎప్పుడైనా సపోర్ట్ ఉందంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. నిన్న చెబుతూ ఉంటాడు ఆయన 3 రకాలుగా 4 రకాలుగా. ఒకటి, మేతల ధరలు పెరిగిపోయినాయి, చాలా వారి సామాజిక వర్గం కానీ వారి యొక్క సొంత మనుషులు మేతల ఫ్యాక్టరీల ద్వారా రేట్లు పెంచారని చెప్పి ప్రజలకి రైతుల్ని కప్పిపుచ్చడానికి అవాస్తవాలు మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వారందరూ కూడా వారి సహచరుల మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. మేతలు ఒకటే కాదు, వారు కరెంటు మీద కూడా మాట్లాడడం జరిగింది. పవర్ మీదే కాదు, ఎక్స్పోర్ట్లో కూడా నష్టపోతున్నారు, వారి యొక్క సొంత మనుషులు చేస్తున్నారని చెప్పి అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. మేము చూపిస్తున్నాం, ప్రతిదీ కూడా పేపర్ మీద పెట్టి చూపిస్తాం. రండి, మీరు ఎక్కడికైనా చర్చకి పిలిస్తే మేము సిద్ధంగా ఉన్నాం. నిన్న మాట్లాడిన దాంట్లో చూస్తే మొట్టమొదటిగా అక్వా రైతులు ఏదైతే సంబంధించిన మేతల ధరలు పెరిగిపోయినాయని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలా, ఈ యొక్క 2.5 సంవత్సరాల్లో మనకు ఒక పక్కన ఏదైతే సోయాబీన్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో పండేటువంటి సోయాబీన్ రేటు ఎంతో అత్యధికంగా పెరిగింది. అదేవిధంగా ఫిష్ మీల్ కానీ ఫిష్ ఆయిల్ కానీ అత్యధికంగా రేటు పెరిగింది. హైయెస్ట్ నమోదు గత 15 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత రీతిలో ఈరోజు ఫిష్ మీల్ కానీ ఏదైతే రొయ్యల మేతకి ముఖ్యంగా అవసరం వచ్చేటువంటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో ఫిష్ మీల్ కానీ ఫిష్ ఆయిల్ కానీ పెరగడం జరిగింది. పెరిగినప్పటికీ కూడా ఈ గత 5 సంవత్సరాలు చూసుకుంటే ఏమీ పెరగకుండా 7 సార్లు గత ప్రభుత్వంలో ఫీడ్ ధరలు పెరిగినాయి. 7 సార్లు పెరిగినప్పుడు 4 సార్లు కూర్చోబెట్టి అవసరం లేకుండా పెంచినటువంటి రేట్లను 4 సార్లు కూర్చుని మేము తగ్గించామని ప్రగాఢ పలుకుతూ ఉన్నారు. మీరు గుర్తించారా, 27% పెరుగుదల 5 సంవత్సరాల్లో రొయ్యల మేత సంబంధించి గత ప్రభుత్వంలో 2019-24 మధ్య కాలంలో ఎంఆర్పి ధర మీద 27% పెరిగింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలా, ఇంచుమించుగా 18 రూపాయలు 17 రూపాయలు పెంచిన దాఖలా గత ప్రభుత్వంలో. ఈ 2 సంవత్సరాల పైబడినటువంటి కాలంలో కేవలం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగింది 2 నుంచి 4 రూపాయలు మాత్రమే. అది కూడా 3 సార్లు కూర్చోబెట్టి పెరిగినటువంటి ధరలను కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని స్థిరీకరణ చేయడం జరిగింది. ముందుగా మనం చూడాలా, 2010 సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసరికి రొయ్యల మేత ధర 41 రూపాయల 50 పైసలు ఉంది. ఎందుకు వివరణ ఇవ్వాలనుకుంటున్నామంటే 2010 నుంచి 2026 సంవత్సరం వరకు ఈ 16 సంవత్సరాల్లో కాంగ్రెస్ వైఎస్ఆర్ పాలన ఎంత ఆ దౌర్జన్యటువంటి మార్కెట్ పెంచి వారికి కావాల్సినటువంటి డబ్బులు చేసుకున్నటువంటి సంఘటనలు తెలియజేయడం కోసం అప్పటి నుంచి తీసుకురావడం జరుగుతూ ఉంది. 2010లో 41 రూపాయ 50 పైసలు ఉండేది రొయ్యల మేత ధర. 2014 తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే నాటికి 24 రూపాయలు పెరుగుదల, అంటే 58% పెరగడం జరిగింది. ఏ ఒక్క ప్రోడక్ట్ కూడా రొయ్యల మేతలంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో మొట్టమొదటిసారిగా 58% పెంచడం జరిగింది. 2015 అంటే 14-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కేవలం ఏదైతే 65 రూపాయలు ఉన్నటువంటి రేట్ని 72 రూపాయలు, అంటే కేవలం 5 సంవత్సరాల్లో 9% కూడా పెరుగుదల లేదు. అంటే అన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నీ పెరుగుతున్న ద్వారా పెరిగింది, కానీ ఆ ప్రభుత్వం ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కంట్రోల్ చేయడంలో మొట్టమొదటి ఉందని చెప్పి మీకు సభాముఖంగా రైతులందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో ఏదైతే 85 రూపాయలు ఉన్నటువంటి ఫీడ్ రేట్ని 108 రూపాయల వరకు, అంటే 27% పెరుగుతూ సుమారుగా 16 నుంచి 18 రూపాయలు పెంచిన ఘనత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగింది. ఇది ఫీడ్ ధరలు చూస్తే ఈరోజు తగ్గించడానికి ఇంకా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వంతో కూడా ఈ సోయా కానీ ఫిష్ మీల్కి సంబంధించి వారి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాల కోసం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు,
లోకేష్ గారు ఎన్టీఏ కూటమంతా కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు కూడా దీని మీద వర్క్ చేసి చేయడం జరుగుతూ ఉంది. ప్రతిసారి కూడా రైతులతో మీటింగ్ పెట్టడం, వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తెలుసుకుని చేయడం జరుగుతూ ఉంది. అంతేకాదు ఒక పక్క కరెంటు గురించి మాట్లాడారు నిన్న భీమవరం మీటింగ్లో. అసలు విద్యుత్ సబ్సిడీ తీసుకొచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వం. 2014 ప్రభుత్వం వచ్చిన సమయానికి 19కి మధ్యలో ముందు మా యూనిట్ ధర ₹4.63 ఉండేది. మొట్టమొదటిగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో 77 పైసలు తగ్గించారు. ఫస్ట్ చేసేది ₹3.86కి తీసుకురావడం జరిగింది. ₹3.86 మళ్ళీ రైతులందరూ కూడా కోరినప్పుడు ఇంకొక ₹1.86 తీసుకొచ్చి తగ్గించి ₹2కి తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. తర్వాత మీరు చెప్పారు మేము కూడా తగ్గించాం, ₹1.50 తగ్గించాం, ₹1.50 చేసాం, ₹3.86 మేము తగ్గించామంటారు. కాదు, ₹2 తెలుగుదేశం ప్రభుత్వంలో ఇస్తే దాన్ని ₹10 తగ్గించారు. ఇచ్చినప్పుడు రైతులు సంతోషించడానికి ప్రయత్నించే లోపే మీలో మళ్ళీ మార్పు వచ్చేసింది. ఏం మార్పు వచ్చిందో మీకు కూడా తెలుసంతా కూడా. ఆ రోజు అక్వాజోను నాన్ అక్వాజోన్ అని చెప్పి ఆ ₹10 ఇచ్చే తగ్గించేటువంటి పర్సంటేజ్ని కూడా రైతుల పేరున ఒక్క సంవత్సరంలో 450 కోట్ల రూపాయలు నష్టపోయే విధంగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేయడం జరిగింది. ఇది పేపర్ మీద ఉంది, ప్రభుత్వ రికార్డులో ఉంది, లెక్కల్లో ఉంది, చూసుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే మొట్టమొదటిగా ఈ 2019 ప్రభుత్వం స్టార్టింగ్ నాటికి 53,000 కనెక్షన్స్కి పవర్ సబ్సిడీ ఇచ్చేవారు. అటువంటిది ఈ అక్వాజోను నాన్ అక్వాజోన్ అని చెప్పి 10 ఎకరాల లోపు ఇవ్వలేమని చెప్పి మళ్ళీ వెనక్కి తిప్పి మడం తిప్పి 29,000 కనెక్షన్స్కి మాత్రమే పవర్ సబ్సిడీ ఇచ్చి సుమారుగా 450 కోట్ల రూపాయలు రైతుల నెత్తి మీద భారం పెట్టింది వైఎస్ఆర్ ప్రభుత్వమా కాదా అని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాదు మళ్ళీ రైతులందరూ గొడవ పెట్టి మళ్ళీ ఎలక్షన్ వస్తుందని చెప్పి మళ్ళీ 5 ఎకరాల లోపని చెప్పి మళ్ళీ ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో ద్వారా కూడా సుమారుగా 42,000 మందికే ఇచ్చారు. అప్పుడు కూడా 15,000 మందికి ఇచ్చినటువంటి దాఖలా లేదు. ఈరోజు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 54,000 కనెక్షన్లు ఉంటే 54,000 కనెక్షన్లకి కూడా ఈరోజు మొత్తం ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎక్కడైతే గతంలో ఉన్నటువంటి ఆఫ్సడా చట్టం తీసుకొచ్చి ఫీడ్ రేట్లు కానీ, అదేవిధంగా షీడ్ రేట్లు కానీ, అదేవిధంగా కరెంట్ సబ్సిడీలు కానీ మేము ఇస్తామని చెప్పి దాన్ని అడ్డం పెట్టుకుని మీరు చేసినటువంటి దౌర్జన్యాలు కూడా చూస్తున్నాం మనం ఈరోజు. ముఖ్యంగా ఆ రోజు ఇవ్వనటువంటి సబ్సిడీని కూడా మొన్న ఏదైతే ఫిబ్రవరి నెలలో, ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే ఇంకొక 12,000 కనెక్షన్లకి సుమారుగా 1,150 కోట్లు సబ్సిడీ వచ్చే విధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు పంపించడం జరిగింది. అది కూడా 2-3 రోజుల్లో 4 రోజుల్లోనూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో క్లియర్ అయ్యి ఇంకొక 12,000 కనెక్షన్కి ఇస్తూ సుమారుగా 62,000 కనెక్షన్లు ఏదైతే పర్మిషన్ ఉన్నాయో ప్రభుత్వ రూల్ ప్రకారంగా ఉన్నాయి అన్నిటికీ కూడా సబ్సిడీ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మీరు రాజకీయం చేసుకోవడానికి, ఇంట్లోంచి బయటికి లేదో ఒక సభ పెట్టుకోవడానికి అక్వా రంగాన్ని ఉపయోగించుకుంటామంటే ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు చూస్తున్నాం మనం, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా అక్వా రంగం ఇంక్రీజ్ అవుతానే ఉంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా పవర్ కనెక్షన్స్ 6% ఎవ్రీ ఇయర్ గ్రోత్ రేట్ తోటి ముందరికి ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కనెక్షన్లు కాకుండా 6% పెరుగుతూ వెళ్తూ ఉంది. ఇంతేకాదు గతంలో కూడా ఒకప్పుడు ₹6 ఉన్నప్పుడు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి టైంలోనే 4.63 తీసుకొచ్చిన దాఖలా కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇది ఇలా ఉంటే రొయ్యల ధరలు అంటారు, మీ సామాజిక వర్గం అంటారు, మీ వర్గీయులు అంటారు. ఈ ఎక్స్పోర్టర్స్ కానీ, ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ అందరూ కూడా అన్ని సమతుల్యంగా ఉండేటువంటి ఇండస్ట్రీ వాడు ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా గౌరవంగా ఉండి గౌరవంగా వెళ్ళటానికే ప్రయత్నం చేస్తారు ఎవరైనా. అంతేగాని ఏ సామాజిక వర్గాన్ని కానీ, ఏ యొక్క వర్గం అని కానీ, ఏ సొంత పార్టీ అలాంటి వారు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ రైతు పక్షాన నిలబడేటువంటి నాయకులు అందరూ కూడా ఉన్నారు. ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ చూస్తున్నాం మనం. గత 6 మాసాల నుంచి ఒక పక్క ఇరాన్ వారు, ఒక పక్కన మోడీ గారు ఎంత కష్టపడి మన రాష్ట్రాన్ని కానీ మన దేశాన్ని ముందర తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ట్రంప్ టారిఫ్ పెట్టారు.
టారిఫ్ 50%. ఒక కరోనాని ఎదుర్కొన్నామని చెప్తా ఉంటారు. కరోనాని మించినటువంటి ఆర్థిక వ్యవస్థని కుప్పకూల్చినటువంటి సమయం ఏదైతే ట్రంప్ గారు 50%, 25% ఏదైతే కౌంటర్ వ్యాల్యూ డ్యూటీస్ పెట్టడం జరిగిందో ఆ రోజు నుంచి కూడా అక్వా రంగానికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం కనిపించింది. అది కేవలం అక్వా రంగానికి సంబంధించి రొయ్యల ఎగుమతులు చూస్తే అవన్నీ కూడా విదేశాలకు వెళ్ళాలి. ఒకప్పుడు భారతదేశం 2వ స్థానంలో ఉండేది. కానీ ఈరోజు ఈక్వెడార్ అనే ఒక కంట్రీ, చిన్న కంట్రీ 2వ స్థానాన్ని వారు తీసుకురావటం, ఇక్కడ ఉన్నటువంటి రొయ్యల ధర కన్నా 30-40 రూపాయలు తక్కువకే వాళ్ళు అమ్మటం. కానీ 100 కౌంట్ 30-40 రూపాయలు తక్కువ, 30 కౌంట్ కూడా 30-40 రూపాయలు తక్కువ అమ్మి ఆ రొయ్యల రేటు తక్కువ ఇచ్చి వాళ్ళ దగ్గరలో ఉండటం వల్ల ట్రాన్స్పోర్ట్ కూడా కలిసి రావడం ద్వారా అమెరికాకి మనకి ఇండియాకి ఉన్నటువంటి ఎక్స్పోర్ట్లో రైతులు కొంచెం నష్టపోవడానికి వారి ఈక్వెడార్ కాంపిటీషన్. ఎప్పుడూ కూడా ఒక వస్తువు ఉంది, ఒకే వస్తువు ఇద్దరు అమ్మినప్పుడు ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళకి వెళ్తుంది ఆ మెటీరియల్, ఏదైనా సరే ఎక్కడైనా సరే పర్చేజెస్లో కూడా. అటువంటి పరిస్థితులను కూడా అధిగమించడానికి చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎన్ని ఒడిదుడుకులున్నా కూడా ఎప్పుడూ లేని విధంగా కూడా 30 కౌంట్ కానీ 100 కౌంట్ కానీ హయ్యెస్ట్ ప్రైసు ఏదైనా ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఒక పక్కన అమెరికా వేసినటువంటి డ్యూటీలన్నింటినీ కూడా కట్టినప్పుడు కూడా మనకి మార్కెట్ నిలకడగా తీసుకొచ్చింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. మీరు చెబుతూ ఉన్నారు ఒక పక్కన ఫీడ్ ధరలు. వాస్తవానికి తెలుసుకోవాలి, రైతాంగం కూడా మనం కూడా తెలుసుకోవాలా. వారు చెప్పేది ఏమని చెప్తా ఉన్నారంటే, గత సంవత్సరం ఒక ఉదాహరణకి చేపల రైతులు ఉన్నారు. గత సంవత్సరం డిఓఆర్బి అంటే డిఓబి అంటాం మనం. ఆ డిఓబి ప్రైసు ఒక 13 రూపాయలు కేజీ ఉంది అండ్ యావరేజ్. ఇవాళ 22 రూపాయలు ఉంది కేజీ. అంటే 80-90% డిఓఆర్బి పెరిగింది. డిఓఆర్బి పెరగడానికి గల కారణాలు ఏమిటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి పంట సమతుల్యత కానీ, విదేశీయ మార్గద్రవ్యంలో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్లో కానీ చిన్న చిన్న మార్పుల ద్వారా కానీ, మెటీరియల్ షార్టేజ్ ద్వారా కానీ ఈరోజు అది పెరగడం జరిగింది. చేపల రైతులు కానీ, అక్వా రైతులు కానీ కొంత నష్టపోవడం, ఏదో ఈ ప్రభుత్వం వల్ల నష్టపోవడం జరుగుతుందని వాళ్ళు చెబుతూ ఉన్నారు. అవన్నీ అవాస్తవాలు. పూర్తిగా రా మెటీరియల్ అన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో పండేటువంటి పంటల యొక్క ఆధారంగా ఈరోజు సోయాబీన్ పండించేది కూడా రైతే. మళ్ళీ దాన్ని మళ్ళీ రొయ్యల మేతగా మార్చి రొయ్యల మేతగా వాడేది కూడా రైతే. అక్కడ రైతే, ఇక్కడ రైతే. అదేవిధంగా ఫిష్ మీల్లో ప్రొడక్షన్ తీసుకొచ్చేది కూడా మత్స్యకారులు సముద్ర వేటకి వెళ్ళి తీసుకొచ్చేది. అక్కడ కూడా మత్స్య సోదరులు చేసేటువంటి పంట లాంటిది అది. దాన్ని తీసుకొచ్చి ఫ్యాక్టరీలోకి వచ్చా, ఫ్యాక్టరీ నుంచి వచ్చేది మళ్ళీ రైతులు వాడేదే. అంటే సమతుల్యతలో ఉన్నటువంటి సమస్యలే కానీ వేరే సమస్యలు ఏమీ లేవు. వేరే మీరు భూతద్దంలో చూపిందాం అనుకుంటే జరిగేది కాదు. అదేవిధంగా GNDOC అంటే గ్రౌండ్ నెట్ ఆయిల్ కేక్ గత ప్రభుత్వంలో ఎంత ఉంది చూసుకుంటే, గతంలో మన లాస్ట్ ఇయర్లో చూస్తే సుమారుగా 25 రూపాయలు ఉండేది. ఈరోజు అది 50 రూపాయలు అయింది. కేవలం అక్కడ పండించేటువంటి పంట సమతుల్యత తగ్గినప్పుడు రా మెటీరియల్ రేటు పెరుగుతుంది. అంతేగాని ఏ ప్రభుత్వానికి సంబంధం లేదు. 100% గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మేతల రేట్లు ఏ విధంగానే పెరగలేదు. అక్వా సబ్సిడీ, పవర్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్స్పోర్ట్కి కూడా ఇక బలం మన యొక్క ఆలోచన ముందరికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫిషరీస్ యూనివర్సిటీని కూడా ముందరికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అక్కడ మాట్లాడిన అన్నీ కూడా భూత కల్పనలే చూస్తాం మనం. ఇక్కడ కూడా ఉంది క్లియర్గా గవర్నమెంట్ రికార్డులోనే. అతను ఇచ్చామని చెప్పి ₹50 30,000 కనెక్షన్లకి ఎగ్గొట్టేసి పంగనాభం పెట్టి 60,000 కనెక్షన్లు ఉంటే 30,000కి మటుకే ఇచ్చారు సబ్సిడీ. దాని ద్వారా రైతులు 450 కోట్లు నష్టపోవడం జరిగింది ఎవ్రీ ఇయర్. అంటే దీంట్లో చూడాలి, ప్రతి దాంట్లో కూడా పవర్ సబ్సిడీ ఇచ్చింది ₹2.36 తెలుగుదేశం ప్రభుత్వం. మీరు 50 పైసలు ఇచ్చారు. 50 పైసలు ఇచ్చి 50% తగ్గించారంటే ఎంత? 25 పైసలు కూడా ఇవ్వాల. టోటల్గా చూస్తే అందరూ నష్టపోయారు. అంటే 450 కోట్లు 500 కోట్లు ఎవ్రీ ఇయర్ నష్టపోయారంటే రైతులు కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కువగా రైతులు నష్టపోవడం జరిగింది. మరొకసారి చెప్తా ఉన్నాను, రండి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరు వస్తారో ఎక్కడికైనా పిలవండి, వస్తాం, అంకెలతో సహా చెప్తాం. మీ ప్రభుత్వంలో 7 సార్లు పెంచి కన్నీటి తుడపడం కోసం 4 సార్లు తగ్గించారు. సుమారుగా 27% పెంచారు. ఎక్కడన్నా మనం చూసామా? రొయ్యల మేత ధర మీరు 27% పెంచారు. రైతులను మోసం పెంచాలని మీరు అంటున్నారు. ప్రతిసారి మీటింగ్ పెట్టాం. అప్సరా పెట్టింది మీ కంట్రోల్ కోసం.
గౌరవ ముఖ్యమంత్రి చైర్మన్గా ఉండడం కోసం మీరు పెట్టుకున్నారు, మీ కంట్రోల్ తీసుకురావాలని అన్నీ కూడా. కానీ రైతులు నష్టపోయాక మీకు అర్థమైంది, ఈరోజు మనం కూడా ఇలా వెళ్తే నష్టపోతామని చెప్పి తెలిసింది. మనం కేవలం ఇన్న రేటులు పెరిగిపోతే 50% పెరిగిపోయింది, అన్నీ కూడా 100% దాకా పెరిగినాయి అన్ని ఐటమ్స్ కూడా. పెరిగినా కూడా మేతల రేట్లు కంట్రోల్ చేయడానికి పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ అన్నీ కూడా మన యొక్క ఎన్డీఏ కూటమి పూర్తిగా ప్రయత్నం చేస్తూ ప్రతిదాన్ని కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా పవర్ సబ్సిడీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఫిబ్రవరిలోనే ఇచ్చారు, ఫైనాన్స్కి వెళ్ళింది. రాబోయే 4-5 రోజుల్లో ఆ పవర్ సబ్సిడీ కూడా కతిమా రైతులు ఎవరైతే ఆ రోజు 10 ఎకరాల లోపు అక్వాజోన్ లేదు, నాన్ అక్వాజోన్ లేదు, 5 ఎకరాల లోపు రైతులని ఏదైతే షరతులు పెట్టినటువంటి అప్సరా జీవోస్ ఉన్నాయో దాన్ని అన్నింటినీ మారుస్తూ సబ్సిడీ ఇవ్వడానికి సంసిద్ధంగా ఒక 2-3 రోజుల్లో జీవో కూడా వస్తూ ఉంది. ఫైనాన్స్ క్లియరెన్స్ అయింది. పవర్ డిపార్ట్మెంట్ కూడా జీవో ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద, గౌరవ అచ్చెన్నాయుడు గారి యొక్క చేతుల మీద కానీ ఇవన్నీ కూడా చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. మరొకసారి చెప్తున్నా, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా వాస్తవాలు మాట్లాడండి. అవాస్తవాలు మాట్లాడితే 23 నుంచి 11కు వచ్చారు, అది కాదు. వాస్తవం మాట్లాడండి. ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అవసరానికి కావలసినటువంటి వాస్తవాన్ని మాత్రమే మాట్లాడాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. గౌరవ చంద్రబాబు నాయుడు గారు అక్వా రంగానికి ఎప్పుడు కూడా ఎక్స్పోర్ట్స్ కూడా చూడండి, 2014-19 మధ్యలో భారతదేశంలోని అత్యధిక ప్రొడక్షన్ తీసుకెళ్ళినటువంటి మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రతిదీ కూడా చేయడానికి ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మీరు మోసపూరితమైన కబుర్లు మానాలని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ అక్వా రంగానికి సంబంధించి ఎవరు ఏం చేశారు, మీ టైంలో రేట్లు ఎలా పెరిగినాయి, కాంగ్రెస్ గవర్నమెంట్లో 2010-14 మధ్యలో ఎంత పెరిగినాయి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 19-24 రొయ్యల మేతల ధర కానీ చేపల మేత ధర ఎంత పెరిగిందో మీరు బహిరంగ సిద్ధమైతే రండి, మేము కూడా సంసిద్ధంగా ఉన్నాం. అక్వా విద్యుత్ సబ్సిడీ కూడా మేము 2018లో ఇచ్చాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆర్థిక ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఇచ్చినటువంటి సబ్సిడీని, మేము ఇచ్చిన కనెక్షన్లు ఎన్ని, మీరు పరిపూర్ణతగా 5 సంవత్సరాల పాటు ఇచ్చినటువంటి కనెక్షన్లు ఎన్ని ఉన్నాయి, అవి కూడా మా దగ్గర ప్రతిదీ జీవో రూపంలో మీరు ఇచ్చినటువంటి కనెక్షన్లు కానీ ప్రభుత్వం దగ్గర రికార్డులు ఉన్నాయి, మీరు చెక్ చేసుకుని మరొకసారి చర్చకి మేము సంసిద్ధం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. చూడండి, ఫీడ్ రేట్లు కూడా ఏ సంవత్సరం ఎంత పెరిగినాయి, ఎట్లా ఉన్నాయో, ఏ ప్రభుత్వం ఏ కలర్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే బహిరంగ చర్చకి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అక్వా రంగానికి ఏదైతే గతంలో మనం ఏదైతే సంబంధించినటువంటి మనకంటే జనరల్గా వీళ్ళు మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అక్వా రంగంలో రైలు పండించిన రైలు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే అమ్ముకోవాల్సిన పని లేదు, భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా రైతు అమ్ముకోవచ్చు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి రైతులు ఏ మూల నుంచి ఏ మూలైనా ఫీడ్ కొనుక్కోవచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అన్ని అవకాశాలు కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించింది, రాష్ట్ర ప్రభుత్వం దానికి సంసిద్ధంగా ఉంది. దీంట్లో ఎక్కడా కూడా మీరెవరు ఏ విధంగా ఆలోచన చేయవసరం లేదు. ఏ ఒక్క రైతైనా మన రాష్ట్రంలో రైలు రేటు తక్కువ ఉంటే ఎక్స్పోర్టర్స్ 400 మంది ఉంటే కొంతమంది మాత్రమే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. కానీ వివిధ రాష్ట్రాల్లో 4-5 రాష్ట్రాల్లో కూడా ఎక్స్పోర్ట్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అంతేకాదు, మీరు ఇంకోటి కూడా గమనించాలా, ఎక్స్పోర్ట్కు సంబంధించి ప్రతి రైతు కూడా మనం ఆలోచన చేయవలసింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మొన్న చూసాం మనం, ట్రంప్ టారిఫ్ పెట్టినప్పుడు గౌరవ నారా లోకేష్ బాబు గారు కానీ ఆ రోజు ఎక్స్పోర్టర్స్తో ఒక మీటింగ్ పెట్టారు. మీకున్నటువంటి సమస్యలు ఏంటని చెప్తే సమస్యలు తెలియజేశారు. ఆ రోజు వరకు చాలా ప్లాంట్లకి యూరప్ కానీ EU పర్మిషన్స్ లేవు, చాలా వాటికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వెంటనే యూరప్ కానీ EU పర్మిషన్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కానీ, రష్యాతో మనకున్నటువంటి సత్సంబంధాలతో ఉన్నటువంటి ఏ సంబంధాలు ఉన్నాయో ఈ గత 2.5 సంవత్సరాలు ఎన్ని ప్లాంట్స్కి పర్మిషన్స్ వచ్చినాయి, EU కానీ పెండింగ్లో ఉన్నటువంటి రష్యా పర్మిషన్స్ కానీ ఆస్ట్రేలియా పర్మిషన్స్ కానీ అప్పటికే ఉన్నటువంటి అప్లికేషన్ పెట్టి ఆన్లైన్లో వాళ్ళ గవర్నమెంట్కి వెళ్ళేటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యలన్నీ కూడా క్లియర్ చేసిన ఘనత లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి నాయకత్వంలో. ట్రంప్ టారిఫ్ పెట్టినప్పుడు ఏ ఒక్క రైతు కూడా 4-5 రోజులు ఇబ్బంది పడి ఉంటారు.
కనవా రోజులన్నీ కూడా ఆల్టర్నేటివ్ మార్కెట్స్ అన్నీ కూడా వెతికి గౌరవ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు 2 మీటింగ్స్లో కూడా ఎక్స్పోర్టర్స్ని, రైతులను, అదేవిధంగా ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ కూర్చోబెట్టి మీకున్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలు మేము ఏ విధంగా తీర్చగలం అని ప్రతిదీ చెప్పారు. ముఖ్యంగా అందరూ కూడా ఒకటి గమనించాలా, అన్ని రూల్స్ మారుతున్నాయి. రైతాంగం కూడా మనం కూడా టెక్నాలజీని అనుసంధానం చేసుకుని ట్రేసబిలిటీ అనేది అమెరికా కానీ EU కానీ యూరోప్ కానీ ట్రేసబిలిటీ అడిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి రాబోయే రోజుల్లో. కాబట్టి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం దానికి అందుబాటులో మనం ముందర ఉండాలా ప్రతిదానికి అని చెప్పి చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా డ్రైవ్స్ పెట్టి ప్రతి వారికి కూడా పర్మిషన్స్ అప్సడా కానీ, అదేవిధంగా లేకపోతే కానీ సిఏఏ కానీ, అదేవిధంగా సిఏ పర్మిషన్స్, అన్ని పర్మిషన్స్ కూడా సులభతరమైనటువంటి వాతావరణంలో ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఉపయోగించుకుని, మనం ఇందులో ఎవరో ఒకరు మ్యాన్ఫ్లేషన్ చేస్తే జరిగేదేమీ కాదు. ఇది ఒక వ్యవస్థ, కాంపిటీషన్ ప్రపంచం. ప్రతిదీ రెయ్యి కొనే కాడ కాంపిటీషన్ ఉంటుంది. మనకు కావాల్సినటువంటి ప్రొడక్షన్ కన్నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కువ ఉన్నాయి. గత ప్రభుత్వం ఏదైతే 2014-19లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మెగా ఫుడ్ పార్కులు తీసుకొచ్చి దీన్ని ఎక్స్పెండ్ చేశారు. ఉదాహరణకి రోజుకి మనకి 1000 టన్నులు ప్రొడక్షన్ వస్తే 1500 టన్నులు కెపాసిటీ ప్రాసెస్ చేసేటువంటి ప్లాంట్స్ ఉన్నాయి ఈరోజు. ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా సర్ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకురావడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు పాలసీస్ చూసుకోండి, మొత్తం అన్నీ కూడా దేనికైనా ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీస్ కానీ, ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీస్ కానీ, ఇంకా రైతుకి సులభతరంగా తక్కువ రేటు దొరకాలంటే ఎక్కువ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ ఎక్స్పోర్ట్స్ వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఓవర్ ప్రొడక్షన్ కెపాసిటీ పెంచి రెడీగా ఉంచడానికి స్కీమ్స్ అన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తారు. నిన్నంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడతాడో ఆయనే తెలియకుండా ఉంది, చూసాం మనం కూడా. ఎందుకంటే అక్వా రంగానికి ఈరోజు మనం మన భారతదేశంలోనే అత్యధికంగా పండిస్తున్నామంటే ఆంధ్ర రాష్ట్రం గౌరవ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ద్వారా జరుగుతుంది. ఇంకా ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా 2-3 రోజుల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు కానీ, మంత్రి గారు కానీ, వీళ్ళందరూ కూడా రైతులతో మాట్లాడి ఈ సమస్యని అధిగమించడానికి రా మెటీరియల్ అనేది మనం పండించేది కాదు. కంపెనీ వాడు ఇంపోర్ట్ అన్నా చేసుకోవాలా, లేకపోతే రైతు దగ్గరైనా కొనుక్కోవాలా. ఆ రైతుకి మద్దతు ధర కావాలని అక్కడ దెబ్బలాడతారు, మాకు రేట్ కావాలని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడే మనం రేట్ తక్కువ కావాలంటాం. ఉన్న వస్తువుని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తారు. కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేసి రాబోయే రోజుల్లో ఇంకా సులభతరంగా తీసుకొచ్చి ఇంకా మంచిగా చేయడానికి, అదేవిధంగా 2-3 రోజుల్లో మనకి జీవో కూడా వస్తూ ఉంది. కంపల్సరీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా అక్వా రంగాన్ని ఇంకా ముందరికి తీసుకెళ్తారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది. కోవిడ్ టైంలో మేము చేసామని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు. ఫేస్ చేశారు. నేనే చెప్తా దానికి ఆధారం. నేను కూడా ఎక్స్పోర్టర్నే. ఎప్పుడు కూడా ఓవర్ ప్రొడక్షన్ ఒకే రోజు పట్టుబడి జరిగితే ఆ రోజు చేసేది కాదు. మ్యాన్ పవర్ తోటి సంబంధం ఇది. మ్యాన్ పవర్ చేస్తేనే ఇది అయ్యేది అక్వా రంగం అంతా కూడా. కోవిడ్ టైంలో ఏం చేశారు, ఇక్కడ విజయవాడలో మీటింగ్ పెట్టారు. ఏమని, చేపల ధర శీలావతి అంటే రోహు ధర 120 రూపాయలు నేను ఫిక్స్ చేశాను అని కేజీ ధర చెప్పారు. అదేవిధంగా రొయ్యల ధర 180 రూపాయలు ఫిక్స్ చేశానని చెప్పారు. కానీ మార్కెట్లో ఒక 12 అవర్స్ కూడా నిలబడాల. అది నేనే 80 రూపాయలకి చేపలు అమ్ముకున్నా భయపడి. 80 రూపాయలకి, 82 రూపాయలు. అది కూడా ఎక్స్పోర్ట్ సైజు 2.4 రోహు అంటే శీలావతి, కట్ల 4.4. అది కూడా కొన్నది నా దగ్గర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండతోటి ఉన్నటువంటి వ్యక్తులే కొన్నారు. కానీ వాళ్ళది తప్పా రైట్ అని నేను మాట్లాడిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషను, అట్లాంటి పరిస్థితుల ప్రభావాలని మీరు కంట్రోల్ చేయలేకపోయారు. మీ తప్పే ఓ రకంగా చూసుకుంటే. ఎందుకంటే మేము చేసామని అబద్ధం ఆడటం ఇంకొక తప్పు. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని సమతుల్యత తీసుకురావాల్సినటువంటి ప్రభుత్వం బాధ్యత. అది ఆ బాధ్యత తీసుకుని ముందర తీసుకెళ్తున్నటువంటిది గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతులు ఎవరు ఆందోళన చెందన అవసరం లేదు. రాబోయే రోజుల్లో ఇంకా స్ట్రీమ్ లైన్ చేసి ఈ అక్వా రంగాన్ని ముందరికి తీసుకెళ్ళడానికి
మనం ప్రభుత్వం కానీ ఎన్డీఏ కూటమిలో చేయడం జరుగుతోంది. 2-3 రోజుల్లోనే ఈ ఫీడ్ ధరల గురించి మరొకసారి ఢిల్లీ స్థాయిలో కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు చర్చిస్తామని చెప్పి తెలియజేశారు. ఫార్మర్స్ని కూడా ఈ మధ్య చాలాసార్లు మీటింగ్ పెట్టారు. అఫ్సడా ఉన్నది బెదిరించడానికి కాదు, అఫ్సడా ఉన్నది బెదిరించి డబ్బు తీసుకుంటానికి కాదు. మీరు పెట్టింది ఆ రూపంలో మీరు పెట్టుకున్నారు. అది కాదు. ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ నేచర్లో అందరినీ కూడా, ఒక పక్క ఇండస్ట్రీని, ఒక పక్క రైతుని అందరినీ కూడా సమతుల్యం చేసేదే. రైతు ఈ రాష్ట్రంలో కాకుండా ఏ రాష్ట్రంలో అయినా రైతు అమ్ముకోవడానికి రైట్ ఉంది. నువ్వు నిన్నంతా మాట్లాడేది ఆంధ్ర రాష్ట్రం, మీ భావం, మీ మనోభావాలు అంటారు. ఆ నేనే రైతుని, నేను ఇక్కడ కాకపోతే వర్షాలైనా అమ్ముకోవచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని మీరు అనుకుంటున్నారు. కాదు, ఏమీ జరగట్లా. 100% గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ అక్వా రంగాన్ని ఇంకా ముందర తీసుకెళ్ళడం జరుగుతుంది.